గణేశుడికి తులసి ఎందుకు సమర్పించరు? ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా శుభకార్యం చేసే ముందు లేదా పుస్తకం రాయడానికి లేదా ఏదైనా పూజా కార్యక్రమం చేసే ముందు గణేశుడిని పూజిస్తాం. ఏదైనా అడ్డంకి తొలగించే శక్తి గణేశుడికి ఉందని నమ్ముతాము. శివుడు మరియు విష్ణువు కూడా తమ పనిని పూర్తి చేయడానికి కొన్నిసార్లు గణేశుడిని పూజించారని చదివినాం. కొన్నిసార్లు గణేశుడిని పూజించారు. దుర్వగడ్డి మరియు ఎరుపు రంగు జస్వంతి పువ్వు గణేశునికి ఇష్టమైనవి. కానీ హిందువులకు పవిత్రమైన మొక్క అయిన తులసిని ఎప్పుడు కూడా గణేశునికి సమర్పించరు. లేకపోతే భారతదేశంలో అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతున్న తులసిని పూజా కార్యక్రమాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ తులసిని వినాయకుడికి మాత్రం సమర్పించరు, ఎందుకంటే వారు ఇద్దరు పరస్పర శాపంలో ఉన్నారు. గణేష్కి తులసిని సమర్పించకపోవడంలో ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. తులసి ధర్మధ్వజుడి కుమార్తె. ఆమె యవ్వనంలో నారాయణునికి గొప్ప భక్తురాలు. ఒకసారి ఆమె గంగానది ఒడ్డున నడుస్తుండగా శ్రీకృష్ణుడి కోసం ధ్యానంలో కూర్చున్న అందమైన గణేశుడిని ఆమె చూసింది. పార్వతీమాత కుమారుడు కావడంతో గణేశుడు చాలా అందంగా ఉన్నాడు. అంతేకాకుండా లోతైన ధ్యాన స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా మరింత అందంగా కనిపిస్తాడు కదా. కాబట్టి ఆ ధ్యాన స్థితిలో గణేశుడి అందాన్ని ఊహించవచ్చు. తులసి మాత వలె గణేశుడు కూడా తన యుక్త వయసులో మరియు వివాహ వయసులో ఉన్నాడు, మరియు ఇద్దరు విష్ణు రూపాలకు అంకితమై ఉన్నారు. కాబట్టి తులసి మాత వెంటనే గణేశుడితో ప్రేమలో పడింది. ఆమె తనను వివాహం చేసుకోమని గణేశుడిని కోరింది. ఆ సమయంలో గణేశుడు బ్రహ్మచారిగా ఉండేవాడు. ఇది ఏ ధ్యానికైనా సహజం, ఎందుకంటే ధ్యానంలో ఒకరు దూరంగా ఉండాలి మరియు ధ్యానం చేసేవాడు సంబంధాలలోకి వెళ్ళడం కంటే తనను తాను అన్వేషించుకోవడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి గణేశుడు ఎవరిని వివాహం చేసుకోవాలని కోరుకోలేదు. అంతేకాకుండా తన తల్లి పార్వతి లాంటి దైవిక లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. కాబట్టి గణేశుడు తులసి మాతను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. ఇది ఆమె హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది. తులసి దీనిని అవమానంగా భావించి చాలా కోపంగా మారింది. ఆమె కోపంగా తులసీమాత గణేశుడిని ఒకరోజు అతను వివాహం చేసుకుంటాడని, అతని కోరికకు విరుద్ధంగా వివాహం చేసుకుంటాడని శపించింది. గణేశుడు కూడా తులసిని ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంటావని, ఆ తరువాత ఋషుల ఆశీస్సులతో మొక్కగా మారుతుందని శపించాడు. ఈ శాపం విన్న తులసి మాత తన తప్పును గ్రహించి గణేశుని క్షమించమని వేడుకుంది మరియు దివ్య స్తోత్రాలతో అతనిని ప్రార్థించింది. ఆమె హృదయపూర్వక ప్రార్థనలు విన్న గణేశుడు సంతోషించాడు మరియు అతను, నీవు మొక్కలలో ఉన్నతంగా పరిగణింపబడతావు, అన్ని దేవతలు నీ సువాసనతో సంతోషిస్తారు, విష్ణువు నీ ఆకులతో పూజను స్వీకరించడానికి ప్రత్యేకంగా సంతోషిస్తాడు, కానీ పూజలో నిన్ను ఎల్లప్పుడూ నేను అంగీకరించను, నిన్ను ఎప్పటికీ కూడా నేను అంగీకరించను అని చెప్పి గణేశుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు. తరువాత శాపం ప్రకారం తులసీమాత శంఖచూడు అంటే జలంధరుడు అనే రాక్షస రాజును వివాహం చేసుకుంది. ఆమె చాలా భక్తిగల భార్య మరియు వారు చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించారు. తరువాత ఒకరోజు ఆమె భర్త దేవతలతో జరిగిన యుద్ధంలో చనిపోతాడు. తరువాత దేవతల నుండి ఆశీస్సులను పొంది ఆమె తులసి మాత అయ్యింది, పవిత్ర తులసిగా మారింది. తులసిని తరచుగా హిందూ గృహాల ప్రాంగణంలో నాటుతారు. దీనిని దేవాలయాలలో కూడా నాటుతారు. మహిళలు తరచుగా తులసిని పూజిస్తారు. తులసి ఆకులు మరియు గంగాజలాన్ని మరణిస్తున్న వ్యక్తికి నైవేద్యంగా పెడతారు. తులసి ఆకులను ఎప్పుడూ నమలరు లేదా వంటలో కూడా ఉపయోగించరు. అక్కడ వేడికి గురవుతాయి, అందుకని వేడి చేసే వస్తువులలో తులసిని వేయరు. తులసి చాలా సున్నితమైన మరియు పవిత్రమైన మొక్క. నీటితో నిండిన రాగి కుండలో తులసి ఆకులను జోడించడం ఉత్తమం. రాగి పాత్రలో ఉన్న నీటిలో తులసి ఆకులను వేస్తే చాలా మంచిది. మరుసటి రోజు ఆ నీటిని తాగితే అది తులసి మరియు రాగి యొక్క ప్రయోజనాలను పొందుతుంది. తులసి మొక్క
వాడిపోయినప్పుడు దానిని పవిత్ర నదిలో ముంచుతారు, కానీ దానిని ఎప్పుడూ గణేశుడికి సమర్పించరు. మనము ఏదైనా పూజ చేసుకున్నప్పుడు గణపతిని పసుపు గణపతిలోకి ఆవాహనం చేసుకుంటాం కదా. ఆ గణపతిని ఆవాహనం చేసుకున్న పసుపును తీసుకువెళ్ళి తులసి కోటలో ఉంచకూడదు, తులసి కుండీలో ఉంచకూడదు. అది ఎప్పటికీ విరుద్ధమే. దానిని ముఖానికి పూసుకోవడం కానీ, లేదా పుస్తెలకు రాసుకోవడం కానీ, లేదా వేరే మొక్కలలో పూల మొక్కలు ఉంటాయి కదా, వాటిలలో అయినా పెట్టుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.